ఇవాళ మనం చందమామ కథల నుండి మరొక అట్టమీది బొమ్మ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు కురుపాండవులు కలిసి వేటకని అడవికి వెళ్ళారు. అక్కడ అర్జునుడికి ఒక జింక, ఆ జింకను వెంటాడే ఒక వేట కుక్క కనిపించినాయి. అతను జింకను తరుముకొని పోగా కొంత దూరంలో ఆ జింక కుక్క కూడా మాయమైనాయి. కొద్దిసేపటికే ఆ వేట కుక్క వేదన పడుతున్న శబ్దం వినవచ్చింది. వెంటనే పోయి చూస్తే ఆ కుక్క శరీరం నిండా అనేకమైన గాయాలు కనిపించినాయి. అర్జునికి జిజ్ఞాస పట్టుకున్నది. ఒక్క శరంతో ఇన్ని గాయాలు కలిగించగల అద్భుత విద్య నాకు నా గురువైన ద్రోణునికి తప్ప మరెవ్వరికీ తెలియదే. ఈ రహస్యాన్ని తెలుసుకోగలిగిన ఆ మూడవవాడు ఎవడు చెప్పమా అని. పోగా పోగా ఒక చిన్న గుడిసె కంటపడ్డది. పక్కన ఒక వేటగాడు నిలబడి ఉన్నాడు. వాని చేతిలో విల్లమ్ములున్నాయి. వాడొక బోయవాడు. పేరు ఏకలవ్యుడు. వాని వికృతాకారం చూచి వేటకుక్క మురిగితే దానిని కొట్టాడు. ఒకప్పుడు ఏకలవ్యుడు ద్రోణాచార్యుని ఆశ్రయించి విలువిద్య చెప్పమని కోరాడు. ఆయన నిరాకరించాడు. అప్పుడు వాడు ద్రోణుని ప్రతిమను అడవిలో తన కుటీరం వద్ద నెలకొల్పి ఆ ప్రతిమనే నిజమైన గురువుగా ఎంచి విలువిద్య అభ్యసించి స్వయం కృషి వల్లనే ఇంతటి వాడైనాడట. అర్జునుడు ఈ సంగతి గురువుకు చెప్పాడు. ఆయన ఆ ప్రదేశానికి వచ్చి చూచి విస్తుపోయాడు. ఏకలవ్యుడు అతిభక్తితో గురువుకు ప్రణమిల్లాడు. ఏకలవ్యుడు విద్య నేర్చిన తీరు చూచాడు ద్రోణుడు. మరికొద్ది రోజుల పాటు వీడు ఇలానే విద్య అభ్యసిస్తే నా ప్రియ శిష్యుడైన అర్జునుణ్ణి మించిన మేటి విలుకాడు అయి తీరుతాడు. అప్పుడు నేను సవ్యసాచికి నిన్ను మించిన ధనుర్ధరుడు ఉండబోడని చేసిన వాగ్దానం తప్పిపోతుందే అని ఆలోచనలో పడ్డాడు. ఏకలవ్య, నిన్ను చూడగా నాకు చాలా సంతోషమైంది. మరి గురుదక్షిణ అని అడిగాడు. సంతోషంతో ఏకలవ్యుడు గురు మీ ఆజ్ఞ అన్నాడు. అప్పుడు ద్రోణుడు వాని కుడి చేతి బొటనవేలు ఇమ్మనగా చర్రుమని కత్తితో తన వేలు కోసి ద్రోణునికి గురుదక్షిణగా సమర్పించి ఏకలవ్యుడు ధన్యుడైనాడు. ఇదండి వాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవా మరి.